సుఖీభవ పేరుతో దాన్ని ప్రారంభించడం అంగరంగ వైభవంగా చేశాం. రైతులందరి అకౌంట్లో కూడా డబ్బులు పడిపోయి అని చంద్రబాబు గారు చెబుతూనే 5 ఏళ్ల అరాచక పాలన వల్ల చాలా నష్టపోయాం అని చెప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించడం, దీని మీద వాళ్ళు సవాలు విసురుతున్నారు వైసీపీ నాయకులు. అమర్నాథ్ లాంటి వాళ్ళందరూ కూడా దమ్ముంటే నిరూపించండి, మీ పాలనలో అవినీతి మేము నిరూపిస్తామని. అసలు ఎటువైపు వెళ్తుంది ఏపీ పాలిటిక్స్? వర్మ గారు, కూటమి పార్టీలు 3 పార్టీలు కూడా ఎన్నికల సమయంలో కీలకమైనటువంటి హామీ సూపర్ 6 కు సంబంధించినటువంటి హామీలు ఇచ్చారు. ఈ సూపర్ 6 లో చాలా కీలకమైనటువంటిది మొన్న జూన్ స్కూళ్లు తెరవగానే అమ్మఒడికి సంబంధించినటువంటిది కీలకమైనటువంటి దాన్ని అమలు చేశారు. ఇప్పుడు రెండవది రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా, అన్నదాత సుఖీభవకు సంబంధించినటువంటి అంశం. కేంద్ర ప్రభుత్వము ఇచ్చేటువంటి ఒక 2000తో కలిపి వీళ్ళు 5,000 7,000 రూపాయలు ఈ మొదటి విడత కింద రైతులకు ఇవ్వటం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు ఎలాగో ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆల్రెడీ వర్షాలు పడ్డాయి, కొంచెం వర్షాలు ఆలస్యమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రైతులకి కీలకమైనటువంటి ఈ రైతు భరోసాకు సంబంధించి అన్నదాత సుఖీభవ నిధులు రావటం అనేటువంటిది మంచి పరిణామం. ఇప్పుడు ఇంకా ఎన్ని ఇంప్లిమెంట్ చేయాలి సూపర్ 6 లో అనేటువంటి అంశం కూడా ఈ నెలలోనే ఆగస్టు 15 నుంచి మీరు రెడీగా ఉంటారని మహిళలకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభవార్త కూడా చెప్పాడు. ఆల్రెడీ వాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటిది కూడా చెప్పారు. అంటే ఇక దాదాపుగా సూపర్ 6 లో మిగిలిపోయినటువంటి ఒక 2 మాత్రమే ఉంటాయి అనుకుంటున్నాను నాకు తెలిసి. ఆ 2 ఏమిటి అని అంటే ఎవరైతే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, అదే విధంగా మహిళలకి సంబంధించి 18 ఏళ్ళు నిన్నోళ్ళందరికీ కూడా వాళ్ళకి నెలకు 1,500 రూపాయల చొప్పున, సంవత్సరానికి 18,000 రూపాయల చొప్పున ఇవ్వటం అనేటువంటి దాన్ని. అది ఇక ఇప్పుడైతే సాధ్యం కాదు అనేటువంటి అంశంలో ప్రభుత్వం కూడా ఉంది. మొన్న అచ్చెన్నాయుడు మాట్లాడినటువంటి మాటలు కూడా విన్నాం. ఇక ఈ రాష్ట్రాన్ని అమ్మేయాలి, అది ఇవ్వాలంటే అది ప్రాక్టికల్ గా సాధ్యమయ్యేటువంటి పని కాదు అనేటువంటి విషయాన్ని ఇంకా అయినా మేము పరిశీలిస్తున్నాం వ్యవహారం ఎన్ని కూడా చెప్పారు, అది వేరే అంశం. అది ఒక్కటే తప్ప బహుశా మొత్తము అంటే ఎవరైతే నిరుద్యోగ వృత్తికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఒక క్లారిటీ అయితే రాలా. ఆ 2 విషయాల్లో క్లారిటీ రాలా. మిగతా సూపర్ 6 అనేది ఇంప్లిమెంటేషన్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా ముందుకు వెళ్ళటం అనేది మంచి పరిణామం. ఇది శుభ పరిణామం కూడా. రైతులకి అన్నదాత సుఖీభవ డబ్బులు రావటం అనేటువంటిది, ఆ డబ్బులు అకౌంట్ లో పడటం అనేటువంటిది వ్యవసాయ సరైన సమయంలో రావటం అనేది మంచి పరిణామం. ఇది మనం ఆహ్వానించాల్సినటువంటి పరిణామం కూడా. ప్రతిపక్షం ఎలాగో విమర్శ చేస్తుంది, మీరు సూపర్ 6 అన్నారు, మాకన్నా ఎక్కువ ఇస్తా అన్నారు, సూపర్ 6 ఇంప్లిమెంట్ కావట్లేదనే కదా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు విమర్శ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మెజారిటీ సంబంధించినటువంటి అన్ని కూడా అమలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ మిగతా 2 విషయాల్లో కూడా, ఆ 2 హామీల విషయంలో ఎంత మేరకు ఏం చేయగలరు ఏంటి అనేది మనం భవిష్యత్తులో చూడాల్సిందే. అయితే గత 5 ఏళ్లకు సంబంధించినటువంటి విషయంలో ఆ ప్రభుత్వం ఎలా ఉంది, వ్యవహారం ఏంది అని గత 5 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, అదేవిధంగా బీజేపీ వాళ్ళు కూడా అప్పుడప్పుడు విమర్శలు చేశారు కదా. ఆల్రెడీ విమర్శలు చేశారు 5 ఏళ్ళు. ఆ విమర్శలు చేసిన తర్వాత ప్రజలు తీర్పు ఇచ్చేశారు. ఏమని? ఆ 5 ఏళ్ల ప్రభుత్వము మాకు నచ్చలేదు, ఆ 5 ఏళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాలన మాకు నచ్చలేదు, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్ అని తీర్పు ఇచ్చేశారు ప్రజలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇలా అన్నాడు, అలా అన్నాడు, ఆయన ఎప్పటి నుంచో అంటున్నాడు. ఆల్రెడీ ప్రజలు కూడా అదే తీర్పు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు అన్నదానికి వీళ్ళు ప్రూఫ్స్ కావాలి, ఏమన్నా జనమే తీర్పు ఇచ్చారుగా. 151 నుంచి 175కి పోవాలనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. మాకు వచ్చేస్తే ఇంకేముంది, అసలుకి ఎక్కడా కూడా ఇంకా గెలిచేది లేదు. చంద్రబాబు నాయుడు గెలవడు, లోకేష్ గెలవడు, మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా గెలిచేది లేదు అని చెప్పి వాళ్ళు సిద్ధం సభల్లో మేము సిద్ధమని కూడా అన్ని రెడీ చేసిన తర్వాత ఏమైంది? 150 నుంచి 175 పోవాలంటే 11 మిగిలింది. 11 ఇచ్చారు అని అంటే అర్థమైంది, ప్రతిపక్ష పాత్ర కూడా పోషించడానికి జగన్మోహన్ రెడ్డికి అర్హత లేదు అనేటువంటిది ప్రజలు ఇచ్చిన తీర్పు. ప్రజలే తీర్పు ఇచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం ఇంకా మా ప్రభుత్వంలో అది బాగుంది, ఇది బాగుందని ఇప్పుడు చెప్పుకోవడానికి ఏం లేదు వాళ్ళకి ఆల్రెడీ. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ డ్యూటీ ఏమిటి అని అంటే, నీకు 11 సీట్లు వచ్చినా 40% ఓట్లు వచ్చినా వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే
ఈ ప్రభుత్వం వైపు నుంచి వైఫల్యాలు ఉంటే, అదే విధంగా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు ఉంటే, ప్రజలు ఏమైనా ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళ సంబంధించినటువంటి సమస్యల మీద అసెంబ్లీలోనూ అసెంబ్లీ బయట ప్రజలతో కలిసి ప్రజలతో మమేకమయ్యి వాళ్ళ తరపున పోరాటాలు చేయాలి, మాట్లాడాలి, పోట్లాడాలి, ప్రభుత్వం ఇది చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? 13 నెలలుగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పని ఏంటి అని అంటే జైలు యాత్రలు చేస్తున్నాడు. అదే విధంగా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ ప్రభుత్వంలో కుంభకోణాలు చేసినటువంటి వాళ్ళు, అవినీతికి పాల్పడ్డ వాళ్ళు, అక్రమాలకు పాల్పడ్డ వాళ్ళ మీద కేసులు పెడితే వాళ్ళని అరెస్ట్ చేస్తే మా వాళ్ళందరిని అరెస్ట్ చేస్తున్నారు అమాయకులు అనే విధంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గుండెలు బాదుకుంటున్నాడు. ఆ రోజున మీకు అధికారం ఇచ్చినప్పుడు అక్రమాలు చేయకుండా ఉంటే ఈ రోజున జైలుకు పోయేటువంటి పని ఉండేది కాదు కదా. మీరు జైలు యాత్రలు చేసినందువల్ల రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అవకాశం ఇచ్చేటువంటి ఈ పరిస్థితులు అయితే ఉండవు. మీరు చేయాల్సినటువంటి పని ప్రతిపక్షంగా ప్రజల తరపున ఒక 3 పనులైతే రైతులకు సంబంధించినటువంటి వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి మామిడి రైతులు, మిర్చి రైతులు, పొగాకు రైతులు ఈ 3 కార్యక్రమాల వరకు అయితే మాత్రము ప్రజల తరపున వెళ్ళాడు. మిగతా అన్ని జైలు యాత్రలో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ పార్టీ నుంచి పారిపోకుండా ఉండటం కోసం, వాళ్ళను బతలాడు కోసం చేసేటువంటి ఈ విధమైనటువంటి యాత్రలు తప్ప వీటి వల్ల ప్రజలకు అనుకూడేది అయితే మాత్రం ఏమీ లేదు అనేటువంటిది మాత్రం నేను చెప్పగలను. ఓకే వంశీ వర్మ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏంటి రైతు భరోసా ఇచ్చారు, సరే పథకాలు ఒకటి ఇచ్చుకొస్తున్నారు, మీకేవో ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చేమో, ప్రభుత్వానికి ఏదో చెప్తున్నారు, ఇన్ని అప్పులు అయిపోయినాయి, చాలా కష్టంగా ఉన్నది, ఖర్చు అయితే ఎక్కువ ఉన్నది, వచ్చేది అయితే తక్కువ ఉంది అని చెప్పి, సరే ఏ బాధలు పడుతున్నారో ఏంటో, పాలన మీకు వచ్చిన తర్వాత గాడిని పెట్టాల్సిన బాధ్యత మీది, సక్రమంగా పాలించాల్సిన బాధ్యత మీది, దాని మీద ఫోకస్ పెడుతున్నారు, ముందుకు సాగాల్సి ఉంది. కానీ పదే ఏ అంశంలో వచ్చినా సరే గతంలో వాళ్ళు 5 సంవత్సరాలు అలా చేస్తారంటే వాళ్ళకి ఆల్రెడీ కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టుగా పనిష్మెంట్ అయ్యింది, 11 సీట్లకే వాళ్ళు పరిమితం అవ్వడం జరిగింది. ఇంకా గతం అనుకుంటే ప్రజలు దాన్ని ఏ రకంగా తీసుకుంటారు? సార్ ఇచ్చింది అన్నదాత సుఖీభవ ఆ పథకం. రైతు భరోసా అనేది పోయింది. రైతు భరోసా అనే పేరుతోటి మోసం చేయబట్టే కృష్ణాంజనేయులు గారు చెప్పినట్లుగా పనిష్మెంట్ ఇచ్చారు. మళ్ళీ నేను దాని గురించి డిస్కస్ చేయదలుచుకోలేదు. మేము ఎన్నికల మేనిఫెస్టోలో Super 6 అనే దానిలో అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా 20,000 రూపాయలు రైతులకు ఇస్తామన్నాం. 3 విడతల్లో ఇస్తామన్నాం. మొట్టమొదటి విడతగా 46,85,388 మంది రైతులకు గాను 2,342 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్న దానిలో 2,000, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న దానిలో 5,000 కలుపుకుని 7,000 రూపాయలు నగదు ఈ రోజు అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకి జమ చేయడం జరిగింది. సార్ లాస్ట్ గవర్నమెంట్ లో చూసుకుంటే సార్ 12,500 కోట్లు, 12,500 రూపాయలు అని చెప్పేసి 7,500 రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి. అలాగే మేము 90% సబ్సిడీ కింద రైతులకి ఈ డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం. అండ్ ఆల్సో రైతు రథాలు అని చెప్పేసి చాలా ఇవ్వటం జరిగింది. గత ప్రభుత్వం అవన్నీ కూడా రద్దు చేసింది. సో ఆ పనిష్మెంటే అనుభవిస్తా ఉన్నారు. ఈ రోజు మరి మొన్నటి వరకేమో నీకు 15,000 కామెంట్ చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజు అది అయిపోయిన తర్వాత ఇది అన్నదాత సుఖీభవ ఎప్పుడు అన్నారో అది కూడా ఇచ్చాం. ఈ నెలలో 2 పథకాలు మేము ఇవ్వబోతా ఉన్నాం. అదొకటి ఆగస్టు 15వ తారీఖు నుండి కూడా ఏదైతే ఉచిత బస్సు మహిళలకు అన్నామో ఆ పథకం కూడా ఇస్తా ఉన్నాం. సో ప్రతి ఒక్కటి చెప్పినట్టు చేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ జెండాలోనే నాగలి గుర్తుంది సార్. సో రైతులకి తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏ పార్టీ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. అయితే మీరు గతంలో చూసుకోవచ్చు, చాలా చెప్పారు. ఏదంటే ఈ రైతులకి 48 గంటల్లో మేము ధాన్యం డబ్బులు వేస్తా ఉన్నాం. గతంలో ఆ పరిస్థితి లేదు. 1,600 కోట్లు గత ప్రభుత్వం పెట్టిన బాకీ కూడా ఈ ప్రభుత్వంలో తీర్చడం జరిగింది. ఇలా రకరకాలండి. రైతులను ఎలా ఆదుకోవాలో కూటమి ప్రభుత్వం దాని మీద ఒక ప్రణాళికతో ఉంది. ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ తప్పడం వల్ల వాళ్ళకి ఆ పనిష్మెంట్ వచ్చింది. ఐ డోంట్ వాంట్ టు టాక్ ఇట్ అబౌట్ అగైన్. అయితే ఈ నెలలో మన ప్రాజెక్టులు చూసుకుంటే జూలై నెలలోనే నిండిపోయాయి. జూలై నెలలోనే నిండుకుండలా ప్రాజెక్టులు అన్ని కూడా ఉన్నాయి. సో వీళ్ళు అంటా ఉంటారు, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తేనే ఏదో అని వీళ్ళు అంటా ఉంటారు. కానీ పాపం వాళ్ళ పరిస్థితి ఇప్పుడు తారుమారైంది. ఇప్పుడు ఈ జూలై నెలలోనే ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలాగా ఉన్నాయి. ఆ తర్వాత 18 ఏళ్ల తర్వాత అండి ఇది ఇంతగా నిండిపోవడం అనేది. ప్రాజెక్టులన్నీ కూడా ఇంత నిండుకుండలా ఉండటం 18 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం జూలైలో కలకల్లాడుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా. సో ఇన్ని చేస్తా ఉన్నా కానీ ఈ రోజు రైతు చాలా సంతోషంగా ఉన్నాడు. ఇవాళ 12,000 తక్కువ హెచ్డి బార్లీ
పొగాకు కొనుగోలు చేశాం సార్. ఆ తర్వాత కోకా రైతు కిలో సరే కాదు, ఓకేలేండి, మీరు చేసి చేయొచ్చు కానీ మళ్ళీ ఎందుకు గతాన్ని ఎందుకు పదే పదే దాన్ని మాట్లాడుకోవడం అని? సార్ ఇప్పుడు అది మా ఇంట్లో పెళ్లి కాదు సార్, గతం మర్చిపోదాం అనుకోవటానికి. గత పాలకులకి మాకు తేడా చెప్పాలి ఖచ్చితంగా. గత పాలనకి ఈ పాలనకి రాష్ట్ర ప్రజలకి తేడా మరి ఏంటి? అర్థమైంది. వైసీపీ వాళ్ళు సవాల్ విసురుతున్నారు. ఏమని సార్? ఎవరు అవినీతి చేశారో తేల్చుకుందాం రమ్మని. రమ్మనండి సార్. ఎవరు అవినీతి తేల్చారో తెలుస్తున్నాయి కదా కోర్టులు. ఈ రోజు ఎవరు సార్? మరి గవర్నర్ దగ్గరికి వెళ్ళింది ఎవరు సార్? జైళ్లలో ఉంది ఎవరు సార్? ఈ రోజు ఫుల్ గా బిగిసిపోయి జైళ్లలో ఉంది ఎవరు సార్? ఈ రోజు ఎవరు సార్ గవర్నర్ దగ్గరికి? వీళ్ళు ఎవరు ఎందుకు వెళ్ళలేదు సార్? జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టలేని పరిస్థితుల్లో బయటకు వచ్చారు కదా సార్. కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టలేని పరిస్థితుల్లో బయటకు వచ్చారు కదా సార్. ముసి నవ్వులు నవ్వుకుంటా మొహం మీద నవ్వు వేసుకుని చెప్పి వెళ్ళిపోయారు కదా సార్. ఈ ప్రెస్ వాళ్ళు అడిగితే కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు కదా సార్. ఏం జరిగింది సార్ లోపల అని అడిగితే? సరే, మీకున్న ఇన్పుట్స్ ఏంటి? ఏం జరిగింది లోపల? ఏం జరిగి ఉంటుంది సార్? ఇప్పుడు మీకు స్పష్టంగా ఉంది, ఛార్జ్ షీట్ 10 రోజుల్లో ఇంకొక ఛార్జ్ షీట్ వస్తుంది. అందులో నేను అనుకుంటుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఇంకా క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేస్తారు. వచ్చే నెక్స్ట్ ఛార్జ్ షీట్ లో ఒక 10 రోజుల్లో 10వ తారీఖు నుండి 13వ తారీఖులో ఇంకో ఛార్జ్ షీట్ వేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉందని అయితే నేను విశ్వసిస్తా ఉన్నా, ప్రజలందరూ కూడా విశ్వసిస్తా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఓన్లీ కేవలం డబ్బులు కాదు, ఛార్జ్ షీట్ మీరు అన్నట్టుగా 9-10 వేసారంటే ఆగస్టు 11 ఆయన అరెస్ట్ అవుతారు అనే ప్రచారం నిజమా? ఇప్పుడు అది ప్రచారం మాత్రమే సార్. ప్రచారాలు చాలా జరుగుతాయి సార్. ప్రచారాలు చేసిన జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా సార్. ఇంకా సెకండ్ ఛార్జ్ షీట్ వేస్తారు. వాళ్ళు చెప్పారు కదా ఇంకో ఛార్జ్ షీట్ పడతాయని. నాకు తెలిసి 10వ తారీఖు నుండి 15వ తారీఖు మధ్యలో ఒక ఛార్జ్ షీట్ వస్తుంది సార్. వాళ్ళే చెప్పారు, సిట్ వాళ్ళే చెప్పారు ఇంకో ఛార్జ్ షీట్ వస్తుందని. మొన్న డీజీపీ గారితో మరి సిట్ అధినేత రాజశేఖర్ బాబు గారు భేటీ అయ్యారు. హోమ్ మినిస్టర్ గారు, చీఫ్ మినిస్టర్ గారికి సింగపూర్ నుండి రాగానే ఈ కేసులో జరిగినటువంటి అంశాలన్నీ బ్రీఫ్ చేశారు. 11 కోట్ల రూపాయల అంశం కూడా పెట్టారు. అవి ఎస్బీఐలో డిపాజిట్ చేయటం, ఇవాళ కోర్టు ఏదో ఇచ్చిందంట వాటిని వీడియో ప్రూఫ్ ద్వారా పెట్టాలి అనేసి. సో అవన్నీ ఓకే. ఇప్పుడు ఇవన్నీ పరిణామాలన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎవరు అవినీతికి ఎవరు ఛాలెంజ్ చేస్తారు సార్? ఛాలెంజ్ చేయమన్నాడు సార్. సరే నిరూపించుకుందాం. ఎవరు మరి ఇదే డిబేట్ లో శేఖర్ రెడ్డి గారు మాట్లాడతారో ఆ అవినీతుల గురించి మేము మాట్లాడతాం, చూద్దాం. ఓకే, రైట్. నాగేంద్ర గారు గుడ్ ఈవినింగ్ సార్. వర్మ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏంటండి ఏపీ పరిస్థితి? జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే మీరు భయపడుతున్నారట, ఆయనకి అడుగడుగున ఆటంకాలు సృష్టిస్తున్నారట, అవినీతిలో విపరీతంగా చేస్తున్నారట, ఇచ్చిన హామీలన్నీ కూడా తొంగలో తొక్కుతున్నారట, జగన్మోహన్ రెడ్డి గారి వైపు జనాలు మళ్ళీ చూస్తున్నారట. అది జరుగుతున్న ప్రచారం. వాళ్ళు నిజంగానే భయపడుతున్నాం సార్. వర్మ గారు, ముందుగా మీకు, మీ ద్వారా 19 వీక్షకులకు, ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. నాతోటి సచర స్పోర్ట్స్ పర్సన్స్ అందరికీ. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి 5 సంవత్సరాలు ప్రజలు భయపడ్డారు సార్. ఆయన పరిపాలనలో వద్దు అనుకని చెప్పి భయానికి దూరంగా వాళ్ళకి ఏదైతే ఒక భరోసాకు దగ్గరగా వచ్చి నిలబడ్డారు. ఇప్పుడు నిజంగానే నాయకులు భయపడుతున్నారు. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడతాడో, లేదా ఆయన వస్తే ఏం అడుగుతాడో, ఏ కాలేజీ విషయాలు ఎత్తాడో, అసలు ఆయనకు ఒక మాజీ ముఖ్యమంత్రిగా నిజంగా ప్రభుత్వాన్ని సంధించాల్సిన అంశాలు ఏంటివి ఏమాత్రం లేకుండా వచ్చి ఏదో మాట్లాడిపోతాడని, ఏం మాట్లాడతాడో దాన్ని మళ్ళా ఈ విషయాల మీద మా వర్మ గారు పిలిచి ఏందండి ఆయన ఇట్లా అన్నాడంటే ఏం చెప్పాలని భయపడతానే ఉన్నాం. మొత్తానికి అంతకుమించి ఇంకేం లేదు, వేరే భయం లేదు. జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, టు బి ఫ్రాంక్ ఎక్కడైనా సరే కార్యకర్త అంటే మేము ఇంత కష్టపడ్డాం కదా మాకేంటి సార్ అని చెప్పి నాయకులకు కార్యకర్తలకు మధ్య, లేదంటే ఏదైనా చిన్న చిన్న తెలుగుదేశం, బీజేపీ, జనసేన మధ్య లోక స్థాయిలో తప్పితే 100% ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు సార్. అత్యంత ఆనందంగా ఉండేది ప్రజలు ఎన్డీఏ గవర్నమెంట్ లో. నేను దీన్నే పదే పదే చెప్తాను. ఎందుకంటే మా నాయకుడు మా యొక్క పదవుల పంపకం, మా యొక్క పార్టీల ప్రాపకము ఇవి కాదు మాకు ముఖ్యం. మాకు ఫస్ట్ ప్రజలు బాగుండాలి. ఎవరు ఎన్ని అనుకున్నా, ఎవరు ఎంత నవ్వులాటకైనా వాళ్ళు నవ్వి రోడ్లో నిలబడిపోయాల్సిన రోజు విధంగా గర్వంగా ఎన్డీఏ గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్తాను. ఆయన అన్న ఇందాక సోదరుడు అన్నాడు నీకు 15,000 అన్నారు. అంటే నీకు 15,000 అంటే అయ్యా బాబు 3 సార్లు అన్నారండి జగన్మోహన్ రెడ్డి. మా ఇంట్లో మేము 5 మంది పిల్లలు, మాకు 5 సార్లు అనండి. మా ఇంట్లో 7 మంది పిల్లలు, మాకు 7 మందికి వచ్చింది 7 సార్లు అనండి అని ప్రజలు రోడ్లోకి వచ్చి నీరాజనాలు పలికినారు సార్. అట్ ది సేమ్ టైం దీపం గ్యాస్ బండ అట్ట పెరిగింది ఇట్ట పెరిగింది అని జగన్ అన్న వచ్చి మాట్లాడితే
దీపం పథకంతో సబ్సిడీ వచ్చేసింది. ఈరోజు తల్లికి వందనం, ఈరోజు జై జవాన్ జై కిసాన్ అంటారు సార్. జవాన్ తర్వాత రైతును ఈ కూటమి ప్రభుత్వం అంత గౌరవంగా చూస్తుంది. ఈవెన్ జవాన్ కూడా అన్నం పెట్టేటటువంటి రైతుకు ఫస్ట్ ఎన్డీఏ గవర్నమెంట్ తల వంచి రైతు సమస్యల మీద ముందుకెళ్తూ ఉంటది. ఏదో మిర్చి రేట్ ఏంది, లేదంటే మామిడికాయల రైట్ ఏందని రోడ్లో కావాలని మామిడికాయలు పోపించి వాటి మీద ఎక్కించుకొని వచ్చి మాట్లాడతారు. ఇందాక వాళ్ళేమో అని చెప్పి సార్ చెప్పారు. కానీ ఆ 5 సంవత్సరాల్లో ఆ మామిడికాయలకు మనం ఏం చేసాం, ఆ బొప్పాయికి మనం ఏం చేసాం, ఆ మిర్చికి మనం ఏం చేసాం అని చెప్పి ఒక్కసారి రివైజ్ చేసుకోవాలి కదా సార్. ఓకే, మనం అడిగినప్పుడు మనం నెక్స్ట్ తర్వాత ఈ రోజు నేను కూడా వెళ్ళాను సార్. నేను కూడా పాల్గొన్నాను మా ఎమ్మెల్యే గారితో, టీడీపీ ఇన్ఛార్జి గారితో. 22,462 మంది రైల్వే కోడ్ నా నియోజకవర్గంలో రైతులకు దాదాపు ప్రతి ఒక్కరికి 7,000 లెక్కన. దట్టు ఇంకోటి ఏంటంటే ఎంత పగడ్బందీగా ఈ గవర్నమెంట్ ఉందంటే మళ్ళీ అగ్రికల్చర్ అండ్ రెవెన్యూ గ్రీవెన్సెస్ స్టార్ట్ చేసినారు. ముఖ్యమంత్రి గారు మీరు చూసారో లేదు, ఎందుకంటే ఈకేవైసీ కానీ లేకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే మాకు ఏ ప్రాబ్లం లేదు కానీ మాకు రాలేదు అది వెళ్ళి ఈ వైసీపీ వాళ్ళు వీళ్ళింట్లో టెక్నికల్ ఇష్యూ ఉంటుంది. ఏదో వాళ్ళ కొడుకు ఎవరి దగ్గర వాళ్ళ కొడుకు పేరుతో, ఒక నిమిషం సార్ లెట్ మీ ఫినిష్, కారు కొనుక్కొని ఉంటారు, కారు ఉందని చెప్పి వచ్చి ఉండదు కానీ యాక్చువల్ గా ఇతను బెనిఫిషియర్, దాన్ని పట్టుకొని ఇతనికి రాలేదు మోసం చేస్తుందని చేస్తారు కదా. అటువంటి కాదండి, కాదు ఇప్పుడు వంశీ ఒక వాయిస్ ఇచ్చారు, ఆయన మీద కొత్త ఛార్జ్ షీట్ పడిపోతుందట, అరెస్ట్ చేయబోతున్నాడట, ఛాలెంజ్లు కూడా విసిరే పరిస్థితి. మీకు కూడా ఉన్నది ఆ ఇన్ఫర్మేషన్? ఎవరి మీద సార్? జగన్మోహన్ రెడ్డి గారి మీద లెక్కలకు సంబంధించి 100% ఉంటుంది సార్. ఎందుకు ఉండదు సార్? ఉంటుందట. కాదు, గుడి చుట్టూ తిరిగి అందరు ఎత్తుకొని పోయి ఉండిలో వేస్తే ఉండి ఎవరిదైనా అడగరా? ప్రతి కనిపించిన చోటల్లా చేతులు ఎత్తి దండం పెట్టి కష్టం చేసిన ఈ రోజు కసిరెడ్డి భావోద్వేగం మనసు ఉద్వేగం ఏంటి ఏం చెప్తున్నాడు కదా ఆయన ఓపెన్ గా, ఆ పరిస్థితి ఇది అని. ఈ రోజు 11 కోట్లు అక్కడ ఉందని ఎవరు చెప్పారు? ఆ 11 అనే సంఖ్య అంటేనే ఇదొకటే అని చెప్పి వస్తున్నారు, బుర్ర లేకుండా వచ్చి మాట్లాడుతున్నారు. ఈ డబ్బులంతా ఎక్కడిది? మీరు ఈ 11 కోట్లు, ఈ 40 కోట్లు, ఈ 30 కోట్లు మీరు చెప్పే 1000 కోట్లు కాదనేది. ఈ తీగంతా కదులుతూ ఉంది. అల్టిమేట్ గా 100% వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళ బిగ్ బాస్ కి డబ్బంతా చేరింది, ఇది నో డౌట్. ఆ ఫ్రస్ట్రేషన్ లోనే బయటకు వచ్చి నోటికి ఏమొస్తే అది మాట్లాడుతున్నాడు. చంద్రబాబు గారు ఈయన కొట్టినారు, ఈయన కొట్టినాడు, ఆయన ఈయన కొట్టినాడు. ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సిన మాటలావి. నిజంగా నువ్వు భరోసా ఇవ్వాల్సి ఉంటే ఒక మహిళని తిట్టినానంటే వాళ్ళని తిట్టినప్పుడు లేదా వీళ్ళని అదా ఫస్ట్ నువ్వేం చేయాలి? ఫస్ట్ నీ నాయకులకు ఎప్పుడు ఏ రోజు సమన్వయంతో మనం లైన్ దాటకూడదని ఏ రోజు మాట్లాడినారు? ఇష్టం నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ నేను ఒక్క మాట చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినాక ఒక నిజమైన నాయకుడిని అంటే అతన్ని తిట్టి నేను చూడు జగనన్న బాగా తిట్టినా అనిపించుకోండే తప్ప ఎవరో ఈ క్రికెట్ బెట్టింగ్ లో జరిపి వీళ్ళని తప్ప నువ్వు ఒక శుద్ధమైన నాయకుడి దగ్గరికి పోయి నిజంగా నీకు అన్యాయం జరిగిందని ఒక్కరిని ప్రూవ్ చేయమనండి. లేదు కదా. నేను అందుకే సార్ నేను లెట్ మీ ఫినిష్ సార్. ఆయన అందరికీ చెప్తాడులే, మాకు కూడా ఇప్పుడు కదా టైం. నేనేమంటున్నానంటే నేను నిజంగా ఈ రైతు పథకంని 100% చేతులు జోడించి ఎన్డీఏ ప్రభుత్వానికి నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మమ్మల్ని అందరినీ కాలరెగెత్తి నువ్వు జనసేన, నువ్వు టీడీపీ, నువ్వు బీజేపీ అని రైతులు పొలాల గట్ల మీద కానీ వీధుల్లో కానీ మీసం మీద మెలేసి కాలరెత్తుకునేటట్టు చేసిన పథకం సార్ ఇది. ఎన్ని ఎగతాళలకు అవహేళనలకు గురైనా ఇది సీజన్ సార్, ఇది సీజన్. 7,000 రూపాయలు ఈ రోజు వాళ్లకు ఎంతో అవసరంగా వాళ్ళ విత్తనదారు కానీ, అలాగే ఇదే సీజన్ లో కొద్ది రోజుల ముందే ఆ పథకం వచ్చి ఒక్కొక్కరికి ఇంటికి 15,000 విద్యార్థులకు. ఈ టైంలోనే మళ్ళీ అత్యంత పగడ్బందీగా వెబ్ ల్యాండెడ్ కానీ సిసిఎల్ నుంచి కానీ రిపోర్ట్ తీసుకొని ఏదో జగన్మోహన్ రెడ్డి లాగా వాళ్ళ కార్యకర్తలకి అత్యంత పగడ్బందీగా అందింది. అత్యంత ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు. ఒక్క లిక్కర్ స్కామ్ కోసమే వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు ఆ శుభగడియ జరుగుతుందా, ఎప్పుడు ఆ స్కీమ్ కు స్టార్ట్ చేసి మా భర్తలను, మా తండ్రులను, మా అన్నదమ్ములను కోల్పోయేటట్టు చేసినటువంటి ఆయనకి ఎప్పుడు శిక్ష పడుతుందా అని ఎదురు చూస్తున్నారు సార్. ఓకే, రైట్. శేఖర్
సార్ నమస్తే అండి వర్మ గారు, మీకు తోటి ప్యానలిస్టులకి 990 వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. ఏంటి ముందుగా ఒక రిక్వెస్ట్ సార్, ముందుగా ఒక రిక్వెస్ట్ సార్. ముగ్గురు కలిసి దాదాపుగా 10 నిమిషాల దగ్గర అరగంట సేపు మా మీద విమర్శలు పంపించారు సార్. మాకు దయచేసి వాళ్ళకన్నా ఒక 2 నిమిషాలు ఎక్కువ ఇవ్వాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. సరే వినండి ముందు నా పాయింట్ వినండి. ఏదైతే ఈ రైతుకి సంబంధించి అన్నదాత సుఖీభావ్ సక్రమంగా సాగింది, విమర్శించే వాళ్ళందరికీ కూడా నోటికి తాళాలు పడ్డాయి అని, మరొక వైపు కొత్త చార్జ్ షీట్ రెడీ చేస్తున్నారట, చార్జ్ షీట్ 2. అందులో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉంటుంది. అది 10 నుంచి 15 లోపే వస్తుందట. ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేయొచ్చట. మొత్తం దారులన్నీ ఆయన వైపే చూపిస్తున్నాయని, ఈరోజు జరిగిన దానికి కూటమి పాలనకి మేసం మెలేసి కాలర్ ఎగరేసి సంతృప్తిగా తిరుగుతున్నామని చెప్పి నాగేంద్ర గారు మాట్లాడడం. సార్ వర్మ గారు ఒక విషయం, ఈయన మాట్లాడుతూ నాగేంద్ర గారు మాట్లాడుతూ బుర్రా బుద్ధి లేకుండా మాట్లాడతారు అని ఒక మాట మాట్లాడాడు. ఇంకొకటి, ఏ రోజైనా లైన్ క్రాస్ కాకుండా మాట్లాడారా వీళ్ళు బూతులు కాకుండా? ముందు మనం మాట్లాడేటప్పుడు మనం పాటించాలి. మనం మాట్లాడేటప్పుడు వేరే వాళ్ళ మీద విమర్శ చేసేటప్పుడు మనం పాటించి తర్వాత వేరే వాళ్ళ మీద బురదేయాలి. మనం మాత్రం నోటికొచ్చిన బండబూతులు తిడతాం, మిగతా వాళ్ళు చేతులు కట్టుకొని కూర్చోవాలంటే కుదరదండి. మీరు రాళ్ళు వేస్తే మేము బండలేస్తాం, మీరు పూలు వేస్తే మేము పుష్పగుచ్చాలు ఇస్తాం, మీరు తిట్టారనుకో బండబూతులు తిడతాం, మీరు ప్రేమించారనుకో ప్రేమిస్తాం. గుర్తు పెట్టుకోవాలా నాగేంద్ర గారు, ఏం మర్చిపోలే, మొత్తం రికార్డుడే. ఏం కంగారు పడకండి, సమయం వచ్చినప్పుడు అందరు సర్వే తీరిపోద్ది. ఎస్, ఒక్క నిమిషం అండి. ఇంకో మాట చెబుతూ, రైతు భరోసా కాలర్ ఎగరేస్తున్నారంటండి. ఎందుకండి కాలరు ఎందుకు ఎగరేస్తున్నారు? ఏడాది పాటు రైతులకి కోత పెట్టినందుకు కాలర్ ఎగరేస్తా ఉన్నారా? ఏడాది పాటు రైతుని అల్లో లక్ష్మణ అని చెప్పి రోడ్డు మీద అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చినందుకు మీసం మీద చేయేస్తా ఉన్నారా? మీరు బుర్రా బుద్ధి లేకుండా మీరు మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవరత్నాల్లో భాగంగా హామీ ఇచ్చింది 4 ఏళ్ల పాటు ఇస్తామని. 4 ఏళ్లు ఇచ్చింది, 5 ఏళ్లు, 5 సంవత్సరాలు. రైతు మొత్తానికి 5 సంవత్సరాలకు కలిపి మేము ఇచ్చింది మొత్తంగా ఏదైతే 34,288 కోట్లు రైతు భరోసా కింద మేము ఇచ్చింది 5 సంవత్సరాలకు కలిపి. ప్రతి ఇంటికి వెళ్ళి కనుక్కొని చెప్తారు. కానీ వీళ్ళు మేము రైతు భరోసా 12,500 ఇస్తున్నాం, అదేవిధంగా ఏదైతే పిఎం కిసాన్ కలుపుకొని ఇస్తున్నాం, అది కాకుండా 20,000 ఇస్తామన్నారు. ఏడాది పాటు మంగళం, ఏడాది పాటు రైతులందరూ కోత. మళ్ళీ ఇప్పుడు వచ్చి మేమే మొదటి పథకాన్ని కనిపెట్టామన్నట్టుగా కాలు ఎగరేసుకుంటున్నారు. ఎవరి పథకం ఎవరు కాపీ కొట్టారు, ఎవరు ఎగ్గొట్టారు మొదటి ఏడాది కాలు ఎగరేస్తున్నారంట. సార్ ఒకటి, ఏదైతే అత్యంత పకడ్బందీగా ఈకేవైసీ చేసి ఓన్లీ వైసీపీ కార్యకర్తలే కాకుండా ఏదైతే అర్హులైనటువంటి రైతులందరికీ ఇస్తున్నామండి అంట. సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 53,58,000 మందికి రైతు భరోసా పడింది. మరి ఈ రోజు 7 లక్షలు తక్కువగా అర్హులు 7 లక్షల మందిని కోసేశారు. అదేదో రిక్షా వాడు సినిమా అనుకుంటా, ఒక ప్రాణం పోసా ఒక ప్రాణం తీసే లెవెల్ అయిపోయింది. ఇంతమందికి ఇచ్చా ఇంతమందికి ఎగ్గొట్టేసా లెవెల్ అయిపోయింది. 7 లక్షల మందికి కోత. ఆ 7 లక్షల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అని చెప్పి కోసేశారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రైతులైతే సంక్షేమ పథకాలు ఇవ్వరా? చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏ పనులు చేయొద్దు అన్నట్టుగా కోసేశారా? ఇందుకే కాలు ఎగరేసుకునేది, ఇందుకే మిసం మీద చేసేది. ఆలోచన చేయాలి ఒకసారి మనం మాట్లాడేటప్పుడు. ఇంకోటి, నిండు కొండలు అంట సార్, రాష్ట్రంలో నిండు కొండ జూలైలో అంట సార్, జూన్లోనే ఏదైతే శ్రీశైలం దగ్గర నుంచి నాగార్జున సాగర్ దగ్గర నుంచి పులిచింతల దగ్గర నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు మొత్తం సముద్రం పాలే చరిత్ర ఉంది. ఇరిగేషన్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది వంశీకృష్ణ, చాలా తక్కువ మంచిది. ఎందుకంటే మన టీడీపీ పార్టీ వాళ్ళకి ఇరిగేషన్ ప్రాజెక్టులు అంటే కూడా ఏందో తెలియదు. మీరు మాట్లాడితే ఇంకోటి కరువు సార్, ఈనాడు పేపర్ సార్, ఇది ఆగస్టు 1, 2025 ఈనాడు పేపరే, తమ గెజిట్ పేపర్, తమ పార్టీ గెజిట్ పేపర్, దేశంలో 6% ఎక్కువ వర్షపాతం అంట సార్ నైరుతి ఋతుపవనాలకి. కానీ రాష్ట్రంలో మాత్రం, ఏపీలో మాత్రం 23% తక్కువ వర్షపాతం అంట సార్. 23% తక్కువ వర్షపాతం, దేశంలో 6% ఎక్కువ వర్షపాతం. ఇక చంద్రబాబు నాయుడు గారు కరువు కవల పిల్లలా కాదా? సమాధానం చెప్పాలి. ఈనాడు పేపర్ వేసిందే,
నైరుతి నిరాశజనకం అని చెప్పి ఇంకో మాట మాట్లాడుతా ఉన్నాడండి. రైతులంటే తెలుగుదేశం పార్టీకి అత్యంత ప్రీతిపాత్రం ఉంది. అందుకేనా అండి కరెంటు ఛార్జీలు తగ్గించండి ముర్రో అని చెప్పినందుకు రైతులను గుర్రాలతో తొక్కిచ్చి తూటాలతో కాల్పించింది మనం. అంత ప్రేమ రైతులంటే. అందుకేనా అండి రైతులకి 2014లో మేము సంపూర్ణ రుణమాఫీ చేస్తామని చెప్పి పసక్కిని వెన్నుపోటు పొడిచింది. అందుకే కదండి. ఎస్, ఇంకా చెప్తున్నా అండి, అత్యంత పారదర్శకమైన పాలన. వాళ్ళ ప్రజలందరూ అత్యంత సంతోషంగా ఉన్నారు, అసలు ఇబ్బందులే లేవంటున్నారు సార్ ఆయన తాతంశెట్టి నాగేంద్ర. సార్ ఇది క్వశ్చన్ నెంబర్ 69 రాజ్యసభ క్వశ్చన్ అవర్ సార్. క్వశ్చన్ నెంబర్ 69 వాళ్ళ శాఖ గురించి నేను మాట్లాడుతున్నా, మిగతా శాఖలు ఎందుకు. మీ పవన్ కళ్యాణ్ కల్పిత నటుడు కమ్ కల్పిత నాయకుడు వెలగబొడిచే శాఖ గురించేనే మాట్లాడుతా ఉన్నా. ఆ శాఖ గురించి క్వశ్చన్ సార్. ఏమిటంటే శ్రీ డెరిక్ కొబ్రియన్ అనే అతను తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ రాజ్యసభలో క్వశ్చన్ నెంబర్ 69 25/7 మొన్న 25వ తారీఖు అడిగారు క్వశ్చన్. ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంజీఎన్ఆర్జీఎస్ లో నిధులు ఏదైతే బిల్లులు పెండింగ్ ఎన్ని ఉన్నాయని చెప్పి అడిగారు సార్. అడిగితే మన రాష్ట్రం సార్ నెంబర్ 1, దేశంలోనే నెంబర్ 1 సార్. ఓన్లీ ఉపాధి కూలీలకు ఉండే పెండింగ్ బిల్లులు 2103 కోట్ల రూపాయలు. అది కాకుండా మెటీరియల్ లైబిలిటీ 790 కోట్లు. వెరసి ఒక్క ఎంజీఎన్ఆర్జీఎస్ లో ఉపాధి హామీ పథకంలో 2900 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు దేశంలోనే నెంబర్ 1. మోడీ గారు మీ పక్కనే ఉంటారు, అమిత్ షా గారు మీరు జోబిలో ఉంటారు, కేంద్ర ప్రభుత్వం ఎడ చెప్తే అట్టేంటది సనాతన ధర్మం. కానీ ఇది పెట్టారండి సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సార్. దాని గురించే సార్ ఏదైతే ఫిబ్రవరిలో 2024 ఫిబ్రవరిలో క్వశ్చన్ అడిగారు కోక్కలే అని చెప్పి తృణమూల్ కాంగ్రెస్ మేము అధికారంలో దిగిపోయాం సార్. క్వశ్చన్ అడిగితే 60 కోట్లు మాత్రమే పెండింగ్ ఎంజీఎన్ఆర్జీఎస్ 60 కోట్లే. ఇది పవన్ కళ్యాణ్ గారు ఆయన శాఖలో వెలగబెట్టేది. ఓజీ హరిహర వీరమల్లు చిట్టిమల్లు అందుకే ఆయన కోట్లేసింది, అందుకే ఆయన మంత్రిని చేసింది. సినిమాల గురించి మాట్లాడుకోవడానికి సినిమా ప్రమోషన్స్ కా ఆయన శాఖనే గాలికి వదిలేశారు, రాష్ట్రాన్నే గాలికి వదిలేశారు, ఆయనకు ఓట్లేసిన పెట్టాపురం ప్రజలను గాలికి వదిలేశారు. వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కాలరు మీసం, సిగ్గుపడాలి కొంచెం. ఆయనకు ఓట్లేసిన ప్రజలకు గాలికి కొట్టుకుపోతున్నారన్నా సరే ఏం మాట్లాడరు. ఇక స్కామ్ గురించి అంటున్నారు సార్. సార్ ఏదైతే స్కామ్ గురించి మాట్లాడుతూ చార్జ్ షీట్ వస్తుంది, 11 కోట్లు దొరికాయి, సిట్ గుర్తించింది, స్టేట్ బ్యాంక్ లో డిపాజిట్ చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి వెళ్ళిపోతారు. సార్ దమ్ముగా స్కామ్ జరగలేదు కాబట్టి దొరికిన ఏదైతే మీరు చెప్పినటువంటి మనీ ఏదైతే ఉందో దొరికిన 11 కోట్లు మావి కాదు, నేను ఇచ్చానని చెప్తున్నారు కదా. నా వేలు ముద్రలు ఉంటాయి, నేను ఇచ్చినుంటే నా చేతులతో నేను ఇచ్చినుంటే నా వేలు ముద్రలు ఉంటాయి, ఫోరెన్సిక్ ఫింగర్ ప్రింట్స్ తీయండి అని చెప్పి ఏదైతే పిల్లేశాం మేము. అదే విధంగా ఆ నోట్లు మావి అంటున్నారు కదా, మావి కాదు. 2024 జూన్ లో మేము ఇచ్చామన్నారు కదా, ఆ నోట్లు మొత్తం ఆర్బీఐ వెరిఫికేషన్ పంపించండి అని చెప్పి పిటిషన్ వేసాం మేము. దమ్ముగా పిటిషన్ వేస్తే నిన్న కోర్టులో గౌరవ జడ్జి గారు, గౌరవ న్యాయమూర్తి వారు ఏం చెప్పారంటే, అయ్యా ఇవి మొత్తం వీడియో తీయండి నోట్లు మొత్తం అని చెప్తే, సిట్టు ఎంత నిష్పక్షపాతంగా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు చేసుంటే మరి వీడియో ఫుటేజ్ తీయించాలిగా. తీయించకుండా కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ ఎందుకు బ్యాంకులో డిపాజిట్ చేస్తా ఉంది ఈరోజు, ఎందుకు ఆ నోట్లని బ్యాంకులో కలిపేస్తా ఉంది చెప్పనండి సమాధానం. ఇదే నిష్పక్షపాత దర్యాప్తు అంటే ఇక్కడ తెలియట్లేదా? ఒక్క నోటైనా సరే 2024 జూన్ కన్నా ముందు ముద్రించబడి ఉంటే సిట్టు ఈ కేసే ఎత్తిపోద్ది, కేసే ఎత్తిపోద్ది. దర్యాప్తు జడ్జి ఏదైతే రాజకేశ్ రెడ్డి గారు చాలా క్లియర్ గా దమ్ముగా అడిగారు, నాది కాదు మీరు ఆర్బీఐ దగ్గరికి పంపించా నోట్లను వెరిఫికేషన్ చేయించండి అని. మరి మీరు చేయించవచ్చు కదా, మరి మనీ పట్టుకున్నారు కదా, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కదా. ఒక్క నిమిషం సార్, మనీ పట్టుకున్న తర్వాత అంత పెద్ద మొత్తంలో మనీ పట్టుకున్న తర్వాత దాన్ని ఐటీ డిపార్ట్మెంట్ కి అటాచ్ చేయాలి కదా. ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేదు? యాజ్ పర్ నామ్స్, యాజ్ పర్ రూల్స్ ఎందుకు చేయలేదు? చేయకుండా కోర్టు రికార్డ్ చేయమంటే చేయకుండా తప్పించుకొని దొంగదారిన బ్యాంకులో ఈరోజు ఎందుకు చేస్తా ఉన్నారు జమా?
దీన్ని బట్టి అర్థం కావట్లేదా ఇది ఫ్యాబ్రికేటెడ్ కేస్, ఏదైతే కుక్కుడు కేస్, ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టడం కోసం, పురచల్లడం కోసం మేము పట్టేస్తాం, మీకు బట్టగలిచి మొహాన్ని వేస్తాం, మీరు తుడుచుకోండి అని చెప్పే విధంగా వీళ్ళు చేసినటువంటి కేసు తప్పిస్తే, వీళ్ళకి దమ్ముంటే నిజాయితీ ఉంటే ఎందుకని చెప్పి దాన్ని రికార్డ్ చేయలేదు, వీడియో ఫుటేజ్ తీయలేదు, దానికి సమాధానం చెప్పానండి. చివరికి ఒక్క మాట సార్, ముగిస్తా చివరికి ఒక్క మాట సార్. వీళ్ళు చెప్తూ రాష్ట్రాన్ని అన్యాయం చేసి పెట్టేశారంట సార్. మీరే కదా చెప్పారు అసెంబ్లీలో, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాలనలో 3,30,000 అప్పు చేశారు అని చెప్పి మీరు కదా సర్టిఫికేట్ ఇచ్చారు. అసెంబ్లీ అసెంబ్లీలో చెప్పేది ఎందుకండి? 1,80,000 కోట్ల రూపాయల అప్పు. మళ్ళీ రేపు మంగళవారం 5,500 కోట్ల అప్పు. వెరసి 1,92,000 కోట్ల రూపాయల అప్పు 13 నెలల్లో. ఇది ఓల్డ్ రికార్డ్. ఇది ఓకే ఓకే సార్, ఇది ఆ రికార్డ్ ఈ రికార్డ్ కాదు సార్, ఆల్ టైమ్ ఓల్డ్ రికార్డ్. ఓకే 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 శేఖర్ మాట్లాడితే కానీ మళ్ళీ రౌండ్ వస్తుంది కదా. నాగేంద్ర గారు ఏంటి చెప్తున్నారు సార్? అసలు అసెంబ్లీకి రానోళ్లకు ఈ అసెంబ్లీకి రాని క్రాస్ టాక్ వద్దు శేఖర్ మీరు మాట్లాడుతున్నప్పుడు క్రాస్ టాక్ చేయలేదు, ఎవరో మాట్లాడద్దు. సరే మీరు చాలా మాట్లాడారు, ఆయన ఏం మాట్లాడలేదు కదా, వెయిట్ చేయండి, మీరు వచ్చి మళ్ళీ మాట్లాడండి. మీరు వర్మ గారు, నాకు 2 నిమిషాలు తక్కువ మాట్లాడండి మీరు మాట్లాడండి. ఆయన మాట్లాడిన మాట చెప్తుంది, నేను ఒక్క నిమిషం కూడా ఈల్డింగ్ అలా. అసెంబ్లీ రాని వాళ్ళకు ఈ మంగళవారం మాట్లాడేందుకు అని అడుగుతుంది. రెండోది, ఫస్ట్ స్టార్ట్ చెప్పింది ఏంటి? రైతు, నేను రాలేదు శేఖర్ రెడ్డి గారు, వినండి, నేను రాసుకున్నానండి మీ పాయింట్లన్నీ. రైతు భరోసా ఆయన రిజర్వేషన్లు 5 లక్షల మంది ఎందుకు తగ్గించారంటే ఆ కర్మే. ఎందుకు తగ్గించారంటే వినండి సార్, విత్ ప్రూఫ్ తో చెప్తాను. రాయలసీమలో దళితులకు రిజర్వేషన్స్ వచ్చినాయి, కాపుల రిజర్వేషన్లు వైసీపీ గవర్నమెంట్ లో. కాపులు అంటే ప్రతి రెడ్డికి ఇక్కడ సర్టిఫికెట్ లో కాపు అని ఉంటుంది. కడప కలెక్టర్ ఆఫీస్ లో వస్తే నిరూపిస్తాయి. మొదటి 2,000 మంది రెడ్లే పోయి తీసుకున్నారు, ఒక్క కాపు సామాజిక వర్గం కూడా పోయి తీసుకోవాలి. కలెక్టర్ దగ్గరికి పోయి 10 మంది రిక్వెస్ట్ చేసుకుని, అయ్యా వాళ్ళ సర్టిఫికెట్ లో కాపు అని ఉంటుంది, వాళ్ళ పేరు రెడ్డి, వాళ్ళకి ఇవ్వకూడదు, ఇవి ఇచ్చింది బలిజలు, తెలగలు, ఒంటర్లు, కాపులు కానీ సర్టిఫికెట్ ఇస్తే 2,000 మందిలో అప్పుడు కలెక్టర్ తలబొట్టుకున్నాడు. ఇది ఈ విధంగా ఎంతమంది. తర్వాత వినండి సార్, వికలాంగుల పెన్షన్లు దాదాపు ఒక్క కడప జిల్లాలోనే 3,800 మంది మాకు చూడు మూగు అని చెప్పి సర్టిఫికెట్లు తీసుకొని వికలాంగ పెన్షన్ పొందినారు. కొంచెమన్నా మానవత్వంలో వాళ్ళే కూడా ఇటువంటి పెన్షన్లన్నీ ఆయన అన్నాడు. ఈకేవైపీస్ ఎగిరెగిరి వీటన్నిటిని ఎగిరెగిరి దంచినారు. ఏదైతే కార్యకర్తలు లబ్ధి చేరాలని నెలకాలు ఆఖరికి వితంతు పెన్షన్లు కూడా, వితంతు కాని మహిళలు కూడా వితంతు పేరుతో రాసి పెన్షన్లు తీసుకున్నారు సార్ వీళ్ళు. ఇవన్నీ కట్ చేయక అలాగే కొనసాగించాలా? ఎంత దారుణం అంటే అది 4 లక్షలు తగ్గించారు. కోత ఎందుకు పెట్టారు? 100% ఏ విధంగా దారి లేక వర్మ గారు చిన్న సవరణ ఆయన మాట్లాడింది నేను అడిగింది రైతు భరోసా, రైతుల గురించి అడిగా. ఆయన వికలాంగులు శేఖర్ ఒక్క నిమిషం ఇస్తాను మీకు, మీరు రాసుకోండి. రైతు భరోసా గురించి మాట్లాడమనండి, రైతు భరోసా గురించి మాట్లాడండి. నేను అడిగింది మీకు బాధ్యత ఉంది కదా సార్ వర్మ గారు. నువ్వు పెద్ద నీతి నిజాయితీ అన్నావు కదా, మీ టైంలో మాట్లాడండి, మీ టైంలో మాట్లాడు. అది 2 నిమిషాలు. వర్మ గారు రైతు భరోసా సమాధానం చెప్పండి. నాగేంద్ర గారు పాయింట్లోకి రండి. రైతు భరోసా గురించి నేను అడిగా, దానికి సమాధానం చెప్పండి. ఎంతసేపు అయినా మాట్లాడమని వింటాను. ఆయన మాట్లాడే సూర్యుడు కావాలేడా? శేఖర్ నేను మాట్లాడతాను, శేఖర్ క్రాస్ టాక్ వద్దు. ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంట మాకు అడిగే హక్కు లేదంట ఎన్డీఏ. అసలు ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంది, కాపర్ డ్యామ్ అంటే ఏంది, టీఎంసీలు అంటే ఏంది మేము ఎందుకు తెలుసుకోవాలన్నటువంటి ఇరిగేషన్ మంత్రులు ఇది ఇద్దరు 21 5 ఈ మాదిరి గడిపి ఇద్దరిని, ఒక ఆయన జగన్మోహన్ రెడ్డి తల్లి ధర్మేశాడు, ఏం పిలిచి పో బయటికి, ఇంకొక ఆయన వస్తే ఆయన ఇంత నోరు. వాళ్ళు మాట్లాడినారంట ఇరిగేషన్ మిల్. ప్రపంచం పక్కున సిగ్గుతో నవ్వుతారు సార్ ఈ ఇరిగేషన్ మిల్స్ల గురించి మాట్లాడితే. తర్వాత ఆయన మాట్లాడాడు కల్పిత నాయకుడు అంట. మా నాయకుడిని కల్పిత, నేను 2 పాయింట్ సార్ ప్లీజ్. కల్పిత నాయకుడు ఎవరండి ఈ రాష్ట్రంలో? నవ్వు కల్పితం, నవ్వు కల్తీ, తర్వాత మద్యం కల్తీ, విత్తనాలు కల్తీ, వైద్యం కల్తీ, మొత్తం
మొత్తం కల్తీ చేసిన పరిపాలించిన ఏకైక కల్తీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు. కల్తీ నాయకుడు, కల్పిత నాయకుడు కాదు, కల్తీ నాయకుడు సార్ మీ వాళ్ళు. మొత్తం నిలువెల్ల నడినెత్తు నుంచి అరికాల వరకు కల్తీ. సనాతన ధర్మం మళ్ళీ చెప్తున్నావు, సనాతన ధర్మం. మరి నేను ఎందుకు 1/2 కేజీ కుంకుమ బొట్టు పెట్టుకొని వచ్చినాడు గొప్ప ఆయన? ఎందుకు వచ్చినాడు? నవ్వుకుంటా ఇంత బొట్టు పెట్టుకొని వచ్చినాడే అంటే ఇప్పుడు ఈ సనాతనం వెళ్ళిపోతుందని వచ్చినాడా? తర్వాత లాస్ట్ గాలికి వదిలేసినారంట పిఠాపురం. నేను శేఖర్ రెడ్డి సోదరుడికి ఆయన పిలుచుకొచ్చి నేను వస్తా. ఒక ఛాలెంజ్, ఒకటే ఛాలెంజ్ చేసినాడు. పులివెందులలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడో 5 ఏళ్ళగా ఆయన తీసుకురమ్మను. ఈ 1 సంవత్సరం 4 నెలలలో పిఠాపురంకు ఉప ముఖ్యమంత్రిగా మా నాయకుడు ఏం చేశాడో నేను తెలుసుకొస్తాను. ఛాలెంజ్ అతను రమ్మని చెప్పుకుంటే అసలు ఇప్పుడు చెప్పు. 1.5 సంవత్సరం అయింది పులివెందులకు అది పోయి ముడుపుల పాయికి పోయి మొక్కడానికి తప్ప గౌరవం ఏడుస్తున్నారు సార్ ప్రజలాడ. ఎందుకు గెలిపించినామని చెప్పి ముడుపుల పాయితో తండ్రికి పోయి మొక్కుకొని వచ్చేదానికి తప్ప పులివెందుల ప్రజలు చూడుకోండి సార్ వాళ్ళ కష్టాలు. 5 సంవత్సరాలు ఇచ్చిన భార్య బిడ్డల యొక్క బంగారు నగలు తాకట్టు పెట్టి చేసిన పనులు రాక వాళ్ళపై ఆదుకోమని మన నాయకుడు ఒక కౌలు రేటుకు 1 లక్ష ఇచ్చాడు కదా. మన సొంత కార్యకర్తలు కదా, ఒక 2 లక్షలు ఇచ్చి వాళ్ళ సొంత నియోజకవర్గంలో ఇచ్చిన ఆదుకోమని మళ్ళీ ఈయన చెప్తున్నారు మా నాయకుడు ఇది, మా నాయకుడు అదే. ఎస్, నేను ఇప్పటికీ చెప్తున్నా, ఈ సంవత్సరం ఇప్పుడు ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి పిఠాపురంలో వేసిన రోడ్డు, పిఠాపురంలో వేసింది గాలి వదిలేస్తారట. దయచేసి మీరు పోవాకండి, గుడ్డలు విడిపోగలం. మీరేమన్నా పోగాకండి, గాలి గిలి మాట్లాడుతున్నారు. ఇలాంటి గాలి మాటలతో నిజమైన ఛాలెంజ్ చేస్తున్నాను సార్. నేను ఫినిష్ చేస్తాను సార్. శేఖర్ మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎవరు అడగలేదు, నేను ఇవ్వలేను. వాళ్ళు మాట్లాడే మీరు తిరిగాను, మీకు సమయం ఇచ్చారు అడిగిన సేపు. క్రాస్ టాక్ చేసి టైం వేస్ట్ చేయకండి. నేను ఇస్తాను, మీరు రాసుకోండి. నేను గౌరవంగా రాసుకున్నాను. నేను పులివెందులలో జరిగిన ఆయన ముఖ్యమంత్రిగా చేసిన అభివృద్ధికి ఆయన ఏం చేశాడు, దీని ఉప ముఖ్యమంత్రిగా మా నాయకుడు మా సొంత నియోజకవర్గం పిఠాపురంలో చేసిన అభివృద్ధికి నిజంగా శేఖర్ రెడ్డి వస్తే రమ్మను ఛాలెంజ్ మా ఇద్దరికే పెట్టండి. ఓకే, అరే ఒక్క నిమిషం ఇస్తానండి, ఇస్తాను. ఆయన కంప్యూటర్ ఇస్తానంటున్నాను కదా. ఆయన మాట్లాడండి, ఆయన మాట్లాడండి సార్. ఆయన ఆయన మాట్లాడండి ఒక్క మాట, ఒక్క మాట. ముఖ్యమంత్రి వస్తారా ఛాలెంజ్ మా నాయకుడు మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఒక్క నిమిషం నాగేంద్ర గారు, నాగేంద్ర గారు ఒక్క నిమిషం ఛాలెంజ్ గాలి మాటలు శేఖర్ వెయిట్ చేయండి. నేను ఎలా చేయను అని చెప్తాను కదా. క్రాస్ టాక్ వద్దు, మీకు ఇస్తాను, రాసుకోండి. మీకు సమయం ఇచ్చాను, నేను చాలా సమయం ఇచ్చాను, మళ్ళీ ఇస్తాను. వాళ్ళు కంప్లీట్ అయిపోయి మీరు మాట్లాడండి, అన్ని పాయింట్లు రాసుకోండి. లాస్ట్ 30 సెకండ్స్. నేను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాలన్నిటి మీద పులివెందులు కాబట్టి స్పందిస్తాడు అంటే ఛాలెంజ్ మా నాయకుడిని ఒప్పించుకొని సరే ఓకే ఓకే తీసుకుందాం. ఆయన ఛాలెంజ్ తీసుకుంటారో లేదో చూద్దాం. ఓకే, ఆయన రావడం మీరు ఎవరైనా వస్తారంటే నేను రెడీగా వస్తాను. రైట్, ఓకే ఓకే. వంశీ రెస్పాండ్. సార్, ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు ఏంటేంటో రాజ్యసభ అంటాడు, క్వశ్చన్ అంటాడు, ఏంటేంటో తీసుకొస్తాడు. మరి పోయిన డిబేట్ లో ఆయన తీసుకొచ్చిన దానికి చెప్పాం సమాధానం. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ త్రూ చెప్పాం. ఆపండి శేఖర్ రెడ్డి గారు, ఆపండి. మాట్లాడుతున్నప్పుడు ఎందుకు సార్ కూర్చొని బయట తిప్పుకుంటే కాదు, రా మాట్లాడదాం. శేఖర్ ఒక్క నిమిషం, మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా మాట్లాడారా? ఎవరు మాట్లాడలేదు. నేను ఇస్తానని చెప్తున్నాను కదా, ఎందుకు టైం వేస్ట్? నేను అవకాశం ఇచ్చాను కదా. నా పర్మిషన్ అవసరం లేదు. నువ్వు విజయవాడ రాదలుచుకుంటే రావచ్చు, నా పర్మిషన్ అవసరంలా. నువ్వు విజయవాడ రా, లేదంటే విజయనగరం రా, ఫ్యాక్ట్స్ తోటి రా, అబద్ధాలతో వద్దు, ఫ్యాక్ట్స్ తోటి రా. నువ్వు నీ సాక్షి పేపర్ లో ప్రింట్ అయ్యే మెటీరియల్ తోటి రావద్దు, నీ సాక్షి పేపర్ లో ప్రింట్ అయ్యే మెటీరియల్ తోటి రావద్దు. నువ్వు గవర్నమెంట్ మీ ఆర్టీఐలో మేము వేసాం, మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేము చెప్పాం, ప్రజలకు చెప్పాం. నువ్వు అలా ఉంటే ఏమన్నారా? అలాగే నేను సాక్షి పేపర్ లో ప్రింట్ అయిన కాగితాలన్నీ తీసుకొచ్చేదో పెద్ద దస్త్రాలు చూపించేసి ఈ రోజు అట్లా అడిగారు, ఇట్లా అడిగారు, ఆ శాఖలో అడిగారు, ఈ శాఖలో అడిగారు చెప్పలేదంటే ఎలా శేఖర్ రెడ్డి? ఎవరు నమ్ముతారు శేఖర్ రెడ్డి? ఆల్రెడీ ఇచ్చారు కదా, ఇంకా మారకపోతే ఎలా? ఇంకానా? సంవత్సరం అయిన తర్వాత కూడా ఇంకా బొంకుతుంటే ఎలా? నిజాలు మాట్లాడాలి కదా, ఆన్ పేపర్ మాట్లాడాలి. సరే అయిపోయింది. శేఖర్ రెడ్డి గారు ఒక మాట అన్నారు సార్, ఏంటంటే రైతుల గురించి బాగా బాధపడిపోతా ఉన్నారు.
రైతు ఆత్మహత్యలు ఎవరి హయాంలో ఎక్కువైనాయి సార్? ఈరోజు ఒక వ్యక్తి నెల్లూరు జైల్లో ఉన్నాడు సార్. ఆ నెల్లూరు జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు సార్. అతను అధికార మతం చూసుకుని ఒక పని చేశాడు సార్. ఏం చేశాడంటే సార్, అమరావతి రైతులు పాదయాత్రగా కోర్టు పర్మిషన్తో తిరుపతి వెళ్తా ఉంటే వాళ్ళు వండుకున్నటువంటి భోజనాన్ని నేలపాలు చేసి బయో టాయిలెట్లు పెట్టుకుంటే ఆ బయో టాయిలెట్లు కూడా ధ్వంసం చేసినటువంటి వ్యక్తి రైతుల గురించి ఈరోజు ఇక్కడ పార్టీ మాట్లాడుతూ ఉందా? ఇంకోటి ఉంది సార్, ఇక్కడ రైతు ఆత్మహత్యలు ఎవరి హయాంలో ఎక్కువ ఒకసారి రికార్డు చూసుకోవాలి సార్. ఆ తర్వాత మరొక మాట అంటా ఉన్నాడు సార్, బషీర్బాగ్ కాల్పుల గురించి ఈయన వివరించాడు సార్. సరే, గతంలో తమరు రాజశేఖర రెడ్డి గారు మరి రైతు ప్రభుత్వం ఆయన పుట్టినరోజును మేము రైతు దినోత్సవంగా చేసుకుంటామని చెప్తా ఉన్నారు. మీరు రైతు దగా దినోత్సవంగా చేసుకోవాలా. ఈరోజు మీరు మీకు 11 వచ్చాయంటే మేజర్గా ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ అన్నింటిలో కల్లా రైతులు కూడా కీలక పాత్ర పోషించారు మీకు 11 ఇవ్వడంలో. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము హామీ ఇచ్చినట్లుగా మొదటి విడత అన్నదాత సుఖీభావ క్రెడిట్ చేశాం. ఈరోజు రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఈయనలాగా పొగాకు రైతులను పరామర్శిస్తాను, మిర్చి రైతులను పరామర్శిస్తాను, మామిడి పళ్ళ రైతులను పరామర్శిస్తానని విధ్వంసాలు సృష్టించట్లా. గతంలో ఈయన కూడా పరామర్శించాడు సార్ రైతుల్ని. ఏం పరామర్శించాడంటే వెళ్ళాడు సార్, ఒక స్టేజ్ కట్టారనమాట. ఇక అక్కడే పొలాల్లో దిగడు సారు, ఒక స్టేజ్ కట్టేసి సినిమాటిక్ గా పరామర్శించాడు రైతుల్ని. దాని గురించి మాట్లాడుకోవాలి సార్. రైతుల మీద ప్రేమ అంట. కేసులు పెట్టారు సార్ రైతుల మీద. సార్ 2019 నుండి 24 వరకు పెట్టినటువంటి కేసులు ఎప్పుడన్నా రాష్ట్రంలో ఇన్ని కేసులు రైతుల మీద రిజిస్టర్ అయ్యాయా సార్? తమరు ఇన్ని ప్రయోగాలు ఇన్ని చేసి ఈ రోజు వచ్చేసి మాకు రైతుల మీద ప్రేమ ఉంది, మేము రైతులకి అంత ఇచ్చాం. 53,000 మందికి ఇచ్చారు, 53 లక్షల మందికి ఇచ్చారా మీరు? ఆన్ రికార్డ్ 8 లక్షల మంది. నీ సాక్షి పేపర్ కాదయా చూపించాల్సింది. రేపు ఆర్టీఐలో నువ్వే ఎంతమందికి వేశారో ఏంటో ఆర్టీఐ కృష్ణాంజలి గారు ఒక నిమిషం, శేఖర్ ఒక నిమిషం. కృష్ణాంజలి గారు ఏంటి సవాళ్ళు విసురుతున్నారు? పులివెందుల వర్సెస్ పిఠాపురం అంటున్నారు, బెజవాడికి రమ్మంటున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు అధికార పక్షం చేస్తున్నటువంటి ఈ అభివృద్ధికి సంబంధించినటువంటి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభ్యంతరాలు ఉండొచ్చు. అదే విధంగా వాళ్ళు ఈ విధమైనటువంటి సవాలు విసరడం తప్పేం కాదు. ఎందుకోసమనంటే మా ప్రభుత్వము అభివృద్ధి చేస్తుంది అని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంటది. మీరు ఈ రోజున చంద్రబాబు నాయుడు ప్రసంగం వినండి ఒకసారి. వింటే చంద్రబాబు నాయుడు ప్రసంగంలో మీరు ఒకటే అప్పీల్ చేశాడు అక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ, మీకు నేను ఇన్ని చేస్తున్నాను, మీరు నన్ను మర్చిపోతారా, రేపొద్దున మళ్ళీ ఓడిస్తారా అని చెప్పేసి వాళ్ళని అడుగుతున్నాడు. ఆయన ఇప్పుడు 13 నెలలు అయింది, ఇంకా ఓడించే గురించి అంత ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఎందుకు అంత ఆందోళన చంద్రబాబు నాయుడికి? ఈ ఆందోళన ఎందుకు వచ్చింది అని అంటే ఒక అంశాన్ని గమనించండి. వీళ్ళు సూపర్ 6 ఇంప్లిమెంట్ చేస్తేనో ఇప్పుడు 4 ఇచ్చారు, ఇంకో 2 ఇస్తారు, రేపో మాపో ఇస్తారు అనుకుందాం. సూపర్ 6 ఇంప్లిమెంట్ చేసినంత మాత్రాన మేము మీకు ఇది ఇచ్చాను కాబట్టి మీరు మాకు ఓట్లు ఏంటంటే ఇది ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ అండి. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయంలో తేలిపోయింది. నవరత్నాల పేరుతో ఆయన నేను మీకు ఇన్ని ఇచ్చాను, నేను బటన్ నొక్కాను, మీరు రేపు పొద్దున బటన్ నొక్కండి నాకు అని అడిగాడు. కానీ నొక్కలేదుగా బటను, 11 సీట్లే ఇచ్చారు. అందుకని ఇప్పుడు ఈ ప్రభుత్వము ఎందుకు భయపడుతుంది, ఎందుకు చంద్రబాబు నాయుడు భయపడుతున్నాడు అని అంటే ఆయన ఆల్రెడీ మొన్న 23 సీట్లు చూశాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు రేపొద్దున ఇప్పుడు 13 నెలలకే మళ్ళీ భయపడేటువంటి పరిస్థితి వచ్చింది. కారణం ఏమిటి అని అంటే ఈ 13 నెలల కాలంలో వీళ్ళ ప్రభుత్వంలో అవినీతి అనేటువంటిది తీవ్ర స్థాయిలో, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాగ అవినీతి చేసి మీరు కేసులు పెడుతున్నారు. మీ 13 నెలల కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలని చూడండి. ఈ రోజున బయటపడ్డటువంటి ఒక ఆడియో లీక్ చూశారుగా, బోండా ఉమా, ఇప్పుడు ఆయన దేవినేని ఉమా మహేశ్వరరావును ఇంకొక ఆయన రాంబాబు ఇద్దరు మాట్లాడుకున్నటువంటి మాటలో వాళ్ళ కూటమి ఎమ్మెల్యేకి సంబంధించి కేవలము 100 కోట్లే సంపాదించుకున్నాడు ఈ 13 నెలల్లో. 100 కోట్లు, ఇది ఒక ఎగ్జాంపుల్ కేస్ స్టడీ కింద వాళ్ళు మాట్లాడుకునేటువంటి పరిస్థితి. ఇది ఒక్కటే కాదండి, కరప్షన్ పెరిగింది. ఆ కరప్షన్ ఏ స్థాయిలో ఉంది? ఎమ్మెల్యేలు, మంత్రులు, అదే విధంగా ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి కీలకమైనటువంటి స్థాయిలో ఉండేటువంటి వాళ్ళందరి దగ్గరికి కరప్షన్ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇది కాకుండా డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో కూడా డెవలప్మెంట్, అదే విధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈయన కల్పించలేకపోతే
ఖచ్చితంగా ప్రభుత్వం ఫెయిల్యూర్ కింద చూస్తారు. మీరు సూపర్ 6 ఇంప్లిమెంట్ చేసినంత మాత్రాన కుదిరే పని కాదు అనేటువంటి విషయాన్ని కూడా గమనించలేదు. ఎందుకంటే పదే పదే నారా లోకేష్ చెప్తున్నారు ఏమని, మేము 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వటం మా లక్ష్యంగా పెట్టుకున్నాం అనేటువంటి దాని మీద 13 నెలల్లో ఎన్ని మీరు పరిశ్రమలను తెచ్చారు, ఎన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు అని ప్రాక్టికాలిటీలో రేపొద్దున తెలిసిపోయేటువంటి అంశం. ఆ డెవలప్మెంట్ ని మీరు చూపించాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా ఈ రోజున ప్రజల్లో కొనుగోలు శక్తి పడిపోతున్నటువంటి పరిస్థితి. మీరు అన్నదాత సుఖీభావ ఈ రోజున ప్రారంభించడం ఓకే, దాన్ని మీరు గత సంవత్సరం ఇవ్వకపోయినా కనీసం ఈ సంవత్సరం ప్రారంభించిన దానికి సంతోషమే. కానీ ఒక అంశాన్ని మీరు అడ్రస్ చేయాలి. ఈ రోజున చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి అంశం, ఈ రోజున రైతు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో? మన పక్కనే ఉన్నటువంటి గుంటూరు జిల్లా నాదేళ్లలో రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి, కందుకూరులో రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు గిట్టుబాటు ధర ఉండి రైతులకి మెరుగైనటువంటి పరిస్థితులకి ఉంటే వాళ్ళు పండించినటువంటి పంట గిట్టుబాటు ధర వస్తే ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు? దీనికి కారణం ఏంటి? ఈ ప్రభుత్వం దాన్ని ఎందుకు అడ్రస్ చేయటం లేదు, ఎందుకు మాట్లాడటం లేదు అనేటువంటిది కూడా ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దీంతో పాటుగా ఈ రోజున మీరు ఈ 13 నెలల కాలంలో ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో ఏమైనా ఒక అడుగు ముందుకు పడ్డటువంటి పరిస్థితి ఉందా? ఇప్పుడు జగనన్న కాలనీలో ఎలాగో మీరు ముందుకు పోనేరు, ఎందుకంటే ఒక ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసినటువంటి ఒక స్కీమ్ ని ఇంకొక ప్రభుత్వం పడకన పడేసేటువంటి పరిస్థితి ఉంది. కానీ పోనీ మీ టిట్కో ఏదైతే ఉన్నాయో ఆ పాత నిర్మించినటువంటి ఇళ్ళు, అదేవిధంగా కొత్త ఇళ్ల నిర్మాణం ఎంతవరకు వచ్చింది ఏంటి అనేటువంటి పురోగతి కావాలి. అదే విధంగా ఈ రోజున వైద్యానికి సంబంధించినటువంటి విషయంలో చాలా కీలకమైనటువంటి ఆరోగ్యశ్రీని ఈ రోజున పడకన పడేటువంటి విధంగా చేసినటువంటి కూటమి ప్రభుత్వం ఇన్సూరెన్స్ కి వెళ్ళింది, ఆరోగ్యశ్రీని పడకన పడేసి. అదే విధంగా ఈ రోజున విద్యార్థులకు సంబంధించినటువంటి విషయంలో వీళ్ళు తల్లి దీవెన వాళ్ళకి 15,000 ఇస్తే ఇవ్వచ్చేమో. కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీల యొక్క ప్రభావం ఈ రోజున డబ్బులు మొత్తం కూడా వైద్యానికి విద్యకి వెళ్ళేటువంటి పరిస్థితి, కొనుగోలు శక్తి తగ్గిపోతున్నటువంటి పరిస్థితి ఉంది, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు, అప్పులు పాలవుతున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో ఖచ్చితంగా ప్రభావితం చూపిస్తాయి. కరప్షన్ అనేటువంటిది కూడా అత్యధికంగా ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు ప్రభుత్వం. సార్ మంగళవారం మాటలు అంటే ఏంటంటే 2,900 కోట్ల బిల్లులు పెండింగ్ ఉన్నాయంటే సమాధానం చెప్పాల, పక్కకి వెళ్ళిపోయారు చూడు. అయ్యి మంగళవారం మాటలు. ఇంకా సార్ ఒకటి ఛాలెంజ్ విసిరారు నాగేంద్ర గారు. నేను చెప్తున్నాను సార్, నేను ఈ రోజు కడపలో ఉన్నాను, నాగేంద్ర పక్క ఊరే, పులివెందులు ఈ పక్క ఉంటది, రేపుంటా ఎల్లుండుంటా అవతల ఎల్లుండుంటా. నాగేంద్ర నా నెంబర్ కావాలంటే మీరు గెస్ట్ కోఆర్డినేటర్ దగ్గర అడగండి, ఇస్తారు, కాల్ చేయండి, ఇద్దరం కలిసి పులివెందులు పోదాం. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో ఏం చేశారో చేద్దాం. అట్నుంచి అంటే నా కారులోనే పిఠాపురం పోదాం, పిఠాపురంలో ఈ 13 నెలల్లో ఏం చేశాడో చేద్దాం. సిద్ధమా? నేను రెడీ. రేపు పొద్దునే వచ్చేది వెళ్ళిపోదాం. నా కారులోనే మంగళవారం వచ్చినావు, రేపు మంగళవారం వచ్చినావు పులివెందులకు, ఇక్కడే ఉంటా. నా నెంబర్ తీసుకొని అశోక్ దగ్గర సార్, నా నెంబర్ తీసుకొని అశోక్ దగ్గర. మీరు ఓకే అన్నారు కదా, మీరు తంపు చెప్పారు కదా, వదిలేయండి. ఓకే చెప్పారు కదా ఓకే సరే ఓకే. ఎవరో కార్లు అండి, లేకపోతే ఇద్దరు బస్సులు వెళ్ళండి. లైవ్ పెట్టి చూపిస్తా. ఇంకో విషయం ఏంటంటే, వంశీ గారు మాట్లాడుతూ మాట అన్నారు, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏదో మొన్నేదో నన్ను ఓడించాడంట. సరే ఏడొద్దబ్బా, నాది నువ్వు నేను చెప్పడం కాదు. మీరు విజయవాడలోనే ఉంటారు, గవర్నమెంట్ లో మీరు ఉన్నారు, మీ దగ్గర ప్రతి డేటా ఉంటుంది. గవర్నమెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లోకి అడిగితే రైతు భరోసా ఎంతమందికి వేసారో ఉంటుంది. ఫినాన్స్ డిపార్ట్మెంట్ లోకి అడిగితే ఎవరెవరికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ఉంటుంది. అదే విధంగా సాంఘిక సంక్షేమ శాఖ ఏం కావాలన్నా దొరుకుతుంది, ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ ఏం కావాలన్నా దొరుకుతుంది కదా. మరి నేను విజయవాడ ఒక్క నిమిషం, నేను విజయవాడ వస్తా, మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా. మీరు రేపు పొద్దునే పెట్టుకుందాం ప్రెస్ క్లబ్ లో అంటే నేను ఈ రోజు నైటే ఫ్లైట్ ఎక్కొచ్చేస్తా. ఎక్కడున్నా సరే మీకు అనువైన సమయం తీసుకొని, గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి ప్రతి డాక్యుమెంట్ తీసుకొని మీరు రండి. మంగళవారం కబుర్లు ఎవరు బహిరంగ చర్చ ప్రెస్ క్లబ్ లో అంటారు, బహిరంగ చర్చ ఇక్కడే పెట్టుకోవచ్చు కదా బ్రదర్. మరి వర్మ గారిని అడిగితే ఇంకో గంట ఇస్తారు, మన ఇద్దరికి జూమ్ కాలు. వర్మ గారిని అడిగితే ఇంకో గంట ఇస్తారు, మనం ఇక్కడే పెట్టుకోవచ్చు. వంశీ వెయిట్ చేయండి.
ఓకే శేఖర్ వర్మ గారు మీరు ఒక గంట ఎక్స్టెండ్ చేస్తారా? ఎక్స్టెండ్ చెప్తాను మీ ఇద్దరు రెడీ అయిపోయాక నాకు కాల్ చేయండి, అప్పుడు చెప్తాను. ఇంకో విషయం అండి, నేను ఇంకో విషయం చెప్తాను. ఇంకో విషయం నేను వాళ్ళు మాట్లాడుతూ రైతుల గురించి మాట్లాడారు సార్. 53,38,000 మందికి మేము రైతు భరోసా చేశాం. కావాలంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ బాగా చెప్తాడు, బాగా చెప్తాడండి సార్. చివరిగా ఒక మాట చెప్తాను సార్. ఈ ప్రభుత్వం ఏం చేసిందిరా అంటే రైతు భరోసా గురించి అడిగితే వికలాంగ పెన్షన్ అంటాడు సార్. రైతు భరోసాకి రిజర్వేషన్ కి సంబంధం ఏంటి సార్? అసలు నాకు అర్థం కాల. అంటారు ఏంటి సార్ ఇది? 11 కోట్ల గురించి నేను అడిగా. 11 కోట్ల గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. నాగేంద్ర గారు వెయిట్ క్రాస్ టాక్ చేయకండి సార్. 11 కోట్ల గురించి నేను అడిగా. కిక్కురు మనకుండా తేలుగుట్టిన దొంగల్లా కూర్చున్నారు. ఫీజు రియంబర్స్ పడకేసింది, ఆరోగ్యశ్రీ అటకెక్కింది, ఫీజు రియంబర్స్మెంట్ పడకేసింది. 6 త్రైమాసికాలు బిల్లు పెండింగ్ పెట్టారు ఫీజు రియంబర్స్మెంట్. మరి అభివృద్ధి అంటున్నారు సార్. ఏం అభివృద్ధి? మెడికల్ కాలేజీల్లో 100 సీట్లు వస్తే వద్దు అన్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గమైన ప్రభుత్వం తప్పిస్తే ఏమైనా ఉంటుందా? మెడికల్ కాలేజ్ 100 సీట్లు వద్దు, గత సంవత్సరం 50 సీట్లు వద్దు. మాకు మెడికల్ కాలేజ్ మొత్తం ప్రైవేట్ పరం చేస్తాం, కమిషన్లు దండుకుంటాం. పోర్టులు మొత్తం ప్రైవేట్ పరం చేస్తాం, కమిషన్లు దండుకుంటాం. ప్రభుత్వ ఆస్తులు మొత్తం ప్రైవేట్ పరం సార్. మొన్నటి వరకు విశాఖ స్టీల్ గురించి సంకలు గుద్దారు, మీసాలు తిప్పారు. 100% ప్రైవేట్ పరం చేస్తున్నామని చెప్పేసి బీజేపీ పార్టీకి చెందినటువంటి ఎంపీ ఎక్కడ సార్? మన ఆంధ్రప్రదేశ్ ఆయనే ఇండస్ట్రీస్ సహాయ మంత్రి. ఆయన చెప్పారు 100% పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నాం, సెయిల్లో విలీనం చేసే పరిస్థితే లేదు, ప్రైవేట్ పరం చేస్తున్నాం. 11,000 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇచ్చారు. బూస్టింగ్ ఇదని కేకులు కట్ చేశారట. కేకులు శేఖర్ ఎప్పుడు మీ సవాళ్ళు ఎప్పుడు ఫిక్స్ అయ్యారా డేటు? ఏంటి సార్ మీ సవాళ్ళు ఎప్పుడు? ఏ సవాళ్ళు అంటే? ఒకసారి బజివాడ, ఒకసారి పిఠాపురం, పిలువందిలా. నేను చెప్తున్నాను కదండి, నా నెంబర్ ఇచ్చాను. నా నెంబర్ అశోక్ దగ్గర ఉంటుంది. నేను కడపలోనే ఉన్నా. పొద్దున నేను టుమారో మార్నింగ్ రెడీ. నాగేంద్ర గారి చిత్తశుద్ధి ఉంటే రమ్మను. చూద్దాం. ఇప్పుడు పర్సనల్ కృష్ణారెడ్డి గారు చెప్పండి. మెడికల్ కాలేజ్ కృష్ణారెడ్డి గారు చెప్పండి. శేఖర్ ఒక్క నిమిషం. మెడికల్ కాలేజ్ శేఖర్ ఒక్క నిమిషం. కృష్ణారెడ్డి గారు నా సూచన ఏంటి అంటే ప్రాక్టికాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే ఆయన కడపలో ఉన్న పులివెందులో ఉన్న ఆయన దగ్గరకు పోవటము, వీళ్ళు కావాలంటే పిఠాపురం, ఇవన్నీ ప్రాక్టికల్ గా జరగవు. ఖచ్చితంగా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నేను ఒక సూచన చేస్తున్నాను, నేను వర్మ గారికి ఒక సూచన చేస్తున్నాను. ఈ ప్లాట్ఫామ్ అనేటువంటిది 99 ఛానల్ ప్లాట్ఫామ్ చాలా ఇంపార్టెంట్ గా ఈ రోజు కాకపోతే రేపైనా సరే డిబేట్ టైమ్ లో కాకుండా కేవలం ఇద్దరు వ్యక్తులు, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇటు తెలుగుదేశం లేదంటే జనసేన, ముగ్గురు కలిపి ఒక గంట సేపు ఒకే అంశం తీసుకొని ఒక డే టైమ్ లో ఒక అంశం మీద వాళ్ళ సవాలు సరే ఇదే ప్యానల్ తోటి స్పెషల్ గా ప్రత్యేకంగా వీటి మీద ఇదే ప్యానల్ తో 1 అవర్ చేద్దాం. వర్మ గారు చివరికి ఒక మాట. వర్మ గారు మీరు చిత్తశుద్ధున్న జర్నలిస్ట్ కాబట్టి రాష్ట్రం పట్ల, ప్రజల పట్ల అత్యంత బాధ్యత మిమ్మల్ని నేను ఒక రిక్వెస్ట్ చేస్తాను. వంశీ గారు చెప్పినట్టు మంగళవారం మాటలు మీరు ఏ రోజైతే వంశీ గారు కరెక్ట్ గా రేపే తీసుకోండి. రేపు మధ్యాహ్నం టైంలో టైం చెప్తా. ఎందుకంటే కృష్ణారెడ్డి గారు కూడా ఉంటారు, ఎవరో ఒకరు మధ్య వ్యక్తి ఉండాలి కదా. ఇప్పుడు ఎవరో ఒకరు ఇంకొక సీనియర్ జర్నలిస్ట్ అనలిస్ట్ ఉన్నారు కాబట్టి ఇదే ప్యానల్ చేద్దాము. ఆ సబ్జెక్ట్ మీద కన్ఫ్యూజ్ అవుతాం. ఒకే సబ్జెక్ట్ మీద మీరు పెట్టాలని తప్పకుండా